నేడు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో నేరాల పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా డీజీపీకి కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా స్వాగతం పలికారు. అనంతరం జిల్లా సాయుధ బలగాల నుండి గౌరవ వందన స్వీకరించారు. అనంతరం సమీక్ష సమావేశంలో ముందుగా జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా నంద్యాల జిల్లాలో నేరాల నియంత్రణకు తీసుకున్న చర్యల గురించి డీజీపీకి వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ వివిధ రకాల నేరాల నియంత్రణలో పోలీస్ అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, నేరాల నియంత్రణలో పోలీస్ అధికారులు వారి సిబ్బంది కృషి అభినందనీయమని ప్రశంసించారు. ముఖ్యంగా పోలీస్ అధికారులు సిబ్బంది సైబర్ నేరాలు, ముఖ్యమైన కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని, నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నిబద్ధతగా పనిచేసి జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించాలని ఆదేశించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అసాంఘిక శక్తులను అడ్డుకునేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో డ్రోన్స్, సీసీ కెమెరాలు వాడుతున్నామన్నారు. నేరాలు జరిగే ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన నేరస్తులను కనుగొనడం జరుగుతుందని, మరియు జిల్లాలో ఫింగర్ ప్రింట్ యూనిట్ బలోపేతం చేయడం ద్వారా వివిధ రకాల కేసులలో నేరస్తులను కనుగొని కేసులను ఛేదించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రబాబు, నంద్యాల ఎస్డిపిఓ మంద జావలి ఆల్ఫోన్స్, డిఎస్పీలు రవికుమార్, శ్రీనివాస్, జిల్లా ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. జనరల్ గా లా అండ్ ఆర్డర్ మంచి కంట్రోల్లోనే ఉంది. క్రైమ్ కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడటం ద్వారా చాలా క్రైమ్ కూడా టేక్ చేశారు. ఇంకా ఇదే ఉత్సాహంగా పనిచేయాలని, టెక్నాలజీని బాగా వాడుకోవాలని, ఇక్కడ ఈ మధ్య ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో అయితేనేమి, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అసహాయ శక్తులు కొన్ని చోట్ల తిరిగే ప్రాంతాల్లో కూడా డ్రోన్స్ అది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసులు ద్వారా డిటెక్ట్ అయింది. ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది, మళ్ళీ రివైవ్ చేయడం ద్వారా చాలా కేసులు డిటెక్ట్ అయింది. వాటిని కూడా గమనించడం జరిగింది. ఇంకా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి అందరికీ అధికారులకి బోధించడం, ఆ తర్వాత వారికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా హెడ్ క్వార్టర్ జరిగింది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొత్త జిల్లాలకి ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలంటే ఒకటైతే, రెండవది సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్లు, వారికి సంబంధించిన సర్వీస్ కండిషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఏమి చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు కొద్ది రోజుల్లో ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చేది ఉంది. అదేవిధంగా అది ఇచ్చిన తర్వాత డిఎస్పీ టు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ వచ్చేది ఉంది. అవన్నీ కూడా కొద్ది రోజుల్లో ఇచ్చేటువంటి అవకాశం చెప్పి కొంచెం ధైర్యం చెప్పి మనోధైర్యంతో పనిచేయమని చెప్పడం జరిగింది. క్రైమ్ నియంత్రణ కొత్తగా డ్రోన్ వినియోగిస్తున్నారు. డ్రోన్ వినియోగం వల్ల ఫలితాలు ఎలా ఉన్నాయి సార్? చాలా బాగున్నాయండి. ఇంకా ముఖ్యంగా బోత్ లా అండ్ ఆర్డర్ విషయంలో అయితేనేమి, అదేవిధంగా క్రైమ్ విషయంలో కూడా డ్రోన్స్ వాడటం వల్ల, సీసీటీవీ కెమెరాలు ఉపయోగించుకోవడం వల్ల, విస్తృతంగా ఉపయోగించడం వల్ల మాకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. దాంతోపాటు మేము పబ్లిక్ ని బాగా సమాయత్తం చేసి వాళ్ళ ద్వారా డొనేషన్ అంటే పైసల రూపాయలు తీసుకోకుండా వాళ్ళనే ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాం. ఎక్కడైనా సరే అవకాశం ఉన్న చోట్లన్నా వాళ్ళు సీసీటీవీ కెమెరాలు పెట్టేటట్టు వాటిలన్నింటికి మా కంట్రోల్ నుంచి అనుసంధానం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం చెప్తున్నాం. ఈ విధంగా ఇప్పటికి ఒక 18,000 కెమెరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. మార్చి 31కి మా టార్గెట్ అట్లీస్ట్ 1,00,000 కెమెరాలు రావాలని, అన్ని జిల్లాలు కలిపి 1,00,000 కెమెరాలు వాళ్ళకి టార్గెట్ ప్రతి జిల్లాకి దీన్ని పెట్టమని చెప్పడం జరిగింది. వాళ్ళు పబ్లిక్ ని సమాయత్తం చేసి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళు రెడీ చేసి వాళ్ళ ద్వారా కెమెరాలు కూడా తీసుకుంటా ఉన్నారు, డ్రోన్స్ కూడా తీసుకుంటా ఉన్నారు.